సహ్యాద్రి కొండల నడుమ చీకటి ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గని వేళ ఒక యువకుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. చేతిలో ఖడ్గం కాదు, గుండెల్లో మండుతున్న సంకల్పం. అతనే శివాజీ. నిన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఈరోజు స్వరాజ్యానికి మొదటి ఊపిరి. అడవుల్ని చీల్చుకుంటూ మావడులతో కలిసి టోర్నా వైపు అడుగులు వేశాడు. ప్రతి అడుగు ప్రమాదం, ప్రతి ఊపిరి స్వేచ్ఛకి దగ్గర. గోడలు ఎత్తైనవి, కాపల కఠినమైనది. కాని ఆ రాత్రి భయం వెనక్కి తగ్గింది. తలుపులు తెరుచుకున్నాయి. టోర్నా పడిపోయింది. గాలిలో కేసరి పతాకం ఎగిరింది. అది ఒక కోట గెలుపు కాదు, బానిసత్వానికిచ్చిన సవాలు. కాని ఆ అగ్ని అక్కడే ఆగలేదు. కొండల మధ్య మరో గడ్డపై రాళ్లతో కాదు, కలలతో రాజ్యం కట్టాలని అతను నిర్ణయించాడు. రాయగఢ్ మీద పడిన ప్రతి రాయి స్వరాజ్యానికి వేసిన పునాది. పనివాళ్ల చేతుల్లో రక్తం కాదు, భవిష్యత్తు చెక్కబడింది. అక్కడ కూర్చని యుద్ధం మాత్రమే కాదు, ప్రజలకు న్యాయం, రైతుకు భద్రత, ధర్మానికి రాజ్యం ఎలా ఉండాలో అతను ఆలోచించాడు. ఆలోచనలే ఆయుధాలయ్యాయి. ఆ ఆయుధాలే సామ్రాజ్యాల నిద్రను కదిలించాయి. టోర్నాలో పుట్టిన అగ్ని రాయగఢ్లో రాజ్య సంకల్పంగా మారింది. చరిత్ర మొదటిసారి ఒక యువకుడిని కాదు, ఒక యుగాన్ని చూస్తోంది. ఆ యుగానికి పేరు ఒక్కటే: స్వరాజ్యం. జై భవానీ, జై శివాజీ.